తెలంగాణలో గిగ్ వర్కర్లతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వారి డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ ఇవ్వడంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు గిగ్ వర్కర్లు ప్రకటించారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు కూడా తీసుకువస్తామని ప్రకటించారు. ఫోరంలో ఉన్న అందరు సభ్యుల ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఇండెఫినిట్ స్ట్రైక్ ఏదైతే మనం పిలిపించానో దానికి మేము ఏమంటారు పోస్ట్పోన్ చేయడం జరిగింది. వారం 10 రోజుల వరకు ప్రభుత్వానికి యాజమాన్యాలకు టైం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, దాంతోపాటు ప్లాట్ఫామ్ కంపెనీస్కి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు చేసినాం. దీనిపైన మేము ఇది పోస్ట్పోన్ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు కూడా తీసుకువస్తామని ప్రకటించారు. ఫోరంలో ఉన్న అందరు సభ్యుల ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఇండెఫినిట్ స్ట్రైక్ ఏదైతే మనం పిలిపించానో దానికి మేము ఏమంటారు పోస్ట్పోన్ చేయడం జరిగింది. వారం 10 రోజుల వరకు ప్రభుత్వానికి యాజమాన్యాలకు టైం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, దాంతోపాటు ప్లాట్ఫామ్ కంపెనీస్కి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు చేసినాం. దీనిపైన మేము ఇది పోస్ట్పోన్